ఈరోజు నేను మీకు చెప్పబోతున్నటువంటి వర్తమానము బాధల నుంచి బయటపడాలనుకుంటున్నారా? అదేంటండి అన్నయ్య గారు, అదేంటండి పాస్టర్ గారు, ఎందుకు అనుకోమండి? మా బాధ అదే కదండి. ఏంటా బాధ? బాధల నుంచి బయటపడాలనేదే మీ బాధ. మీ బాధ ఏంటంటే బాధల నుంచి బయటపడాలి. అది కూడా ఓ బాధ. హల్లెలూయా. దానికి మూలవాక్యం 107వ కీర్తన 20వ వచనం 2వ లైన్. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. అంతే. కీర్తనాకారుడు రాస్తా ఉన్నాడు. ఆ పైన ఇంకా చక్కని మాట ఉంది. ఏమని? తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. బాలేకుండా పడి ఉన్నారట, రోగాలతో సతమతం అవుతున్నారట, ఎన్నో సమస్యల చేత బిక్కుబిక్కులాడుతూ ఉంటే ఆయన అనగా దేవుడు తన వాక్కును పంపి, చెప్పండి దేన్ని పంపి? వాక్కు అంటే వాక్యం. వాక్యము అని అంటే పరిశుద్ధ గ్రంథం, బైబిల్. బైబిల్కి ఆ పవర్ ఉందా? బైబిల్కి ఆ శక్తి ఉందా? ఓ, పరిశుద్ధ గ్రంథానికి, వాక్యానికి లొంగనిది, వాక్యం ద్వారా లయము కానిది, వాక్యానికి ఎదురు నిలిచేది ముల్లోకాల్లో ఒక్కటి కూడా లేదు. అంత పవర్ వాక్యానికి ఉన్నది. కాబట్టి బాలేకుండా బలహీనతలతో కన్నీరు మున్నీరుగా ఉన్నటువంటి ఆ ప్రజలకు దేవుడు తన వాక్కును, తన వాక్యాన్ని పంపి బాగు చేశారట. దేవునికి స్తోత్రం. అది వేరే భాగం, దాని గురించి ఎప్పుడో చెప్పాను నేను. అయితే ఇప్పుడు మనం రెండవ భాగాన్ని చూస్తున్నాం. ఈ రెండవ భాగం యొక్క అర్థం ఏంటంటే, వారు కొన్ని బాధల్లో, కొన్ని రకాలైనటువంటి శ్రమల్లో, కొన్ని రకాలైనటువంటి గొంతల్లో, గోతుల్లో పడిపోయారట. దేవునికి స్తోత్రం. అలా శ్రమల్లో, బాధల్లో, బలహీనతల్లో పడిపోయినటువంటి వారిని ఆయన ఏం చేశారట? విడిపించారట. అక్కడి నుంచి మిమ్మల్ని స్వస్థపరచడానికి, మిమ్మల్ని బాగు చేయడానికి దేవుడు తన వాక్కును పంపించాడు మీ దగ్గరికి. ఆ వాక్కు ద్వారా మీరు బాగుపడాలి. ఆ వాక్యం ద్వారా మీరు బలం తెచ్చుకోవాలి. ఆ వాక్యము చేత మీరు కట్టబడాలి. ఆ వాక్యములో మీరు స్థిరులవ్వాలి. అదొక ఎత్తు. అయితే కుటుంబ పరంగా మీరు చేసే వ్యక్తిగతమైనటువంటి జీవనోపాధుల పరంగా, గృహపరంగా, పిల్లల పరంగా మీకు ఎదురై మిమ్మల్ని బలహీనపరిచి, మిమ్మల్ని బాధిస్తూ అనేకమైనటువంటి లోతుల్లో, గోతుల్లో పడేస్తున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిది ఆర్థికంగా. అప్పు లేని వారు ఎవరు లేరు. ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ఎవరికి తగ్గ అప్పు వారికి ఉంది. రెండవది కుటుంబములో అసమాధానం, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, బంధువర్గం మధ్య, అలాగే ఆత్మీయుల మధ్య కూడా అసమాధానం. ఏదో ఇల్లుంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది అనుకుంటున్నాం, కానీ
సమాధానం లేకుండా నలుగురితో నవ్వుతా అందరితో కూడా సంతోషంగా మూవ్ కాలేకపోతున్నాం. కొంతమంది అంటే మనకు నచ్చక, కొంతమందితో మనకి పొసగక, ఎడమొహం పెడమొహంతో చాలా ఎవరికి చెప్పుకోలేక, ఎవరి దగ్గర కూడా తేలలేక మనలో మనమే ఆ సమస్యను బట్టి దిగాలుతో కుమిలిపోతూ, నా వైపుకి ఏ పొరపాటు లేదు, అయినా ఎందుకో ఇది నన్ను వదలటం లేదు, నేను ప్రేమిస్తున్నాను, నేను క్షమిస్తున్నాను, నేను కలుపుకోవాలనుకుంటున్నాను, అయినా అతను అలా, అయినా ఆవిడ అలాగే ఉంటున్నారని అసమాధానం చేత మరికొంతమంది బాధపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, అలాంటి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, లేదా ఈ లోకపరంగా గుడిలో ఉన్నప్పుడు, ఆత్మీయులతో ఉన్నప్పుడు మనం హాయ్ అంటే హాయ్ అని, హల్లెలూయా అంటే హల్లెలూయా అని, ప్రార్థన అంటే ప్రార్థన అని చాలా చక్కగానే ఉంటున్నాం. అయితే మందిరం వదిలి ఇంటికి వెళ్ళాక, ఇంటిలో ఒంటరిగా ఉంటున్నప్పుడు రకరకాల తలంపులకు, రకరకాల ఆలోచనలకు, ఏమండి, ఒంటరిగా నువ్వు గదిలో ఉన్నప్పుడు, ఎవరు లేని సమయంలో నీ చేతిలో మొబైల్ ఉన్నప్పుడు, నీ ఇంటి చుట్టూ ఎవరు నిన్ను పరిశీలన చేయనప్పుడు, వేరే తలంపుల చేత, అవి అపవిత్రమైనవే కానీ, హానికరమైనవే కానీ, వాక్యానికి విరుద్ధమైనవే కానీ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచే ఆ పనులు మనకు తెలియకుండానే మనలో జనిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వీటన్నిటి నుంచి నువ్వు బయటపడాలి. ఆ గుంటలో నుండి, ఆ బంధకాల్లో నుంచి నువ్వు బయటికి రావాలి. ఏం చెయ్యాలి? నిన్నెవరు ఆ గుంట నుంచి తప్పిస్తారు? ఆ లోతులో నుంచి, ఆ బంధకాల్లో నుంచి నిన్నెవరు కాపాడుతారు అని వాక్యాన్ని మనం నిశ్చితంగా పరిశీలన చేస్తే, మనలను కాపాడటానికి, మనల్ని విడిపించటానికి ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే, ఆ ప్రధాన కాపరి అయినటువంటి యేసయ్యను చూడట్లేదు చాలామంది. ఆ మంచి సేవకుడైనటువంటి యేసయ్య మీద ఆనుకోవట్లేదు. ఆయన్ను మాదిరిగా, మోడల్గా తీసుకోవట్లా. ఏమండి, ఆయన కింద సేవకులుగా చేరినటువంటి నాలాటోళ్ళని, మాబోటోళ్ళని వారు చూస్తున్నారు. మమ్మల్ని మోడల్గా, ఇంకా లోకంలో కనబడుతున్న అనేక మంది సేవకుల్ని మాదిరిగా తీసుకుని, మా పాస్టర్ గారు, మా పాస్టరమ్మ గారు, మా అన్నయ్య, మా అక్క, మా అయ్యగారు, మా అమ్మగారు, దేవునికి స్తోత్రం, మాదిరిగా తీసుకోవలసిన సేవకుడు యేసయ్య అయితే ఆయన్ను మాదిరిగా తీసుకోవట్లేదు. మనుషులను, వ్యక్తులను, నియమించబడినటువంటి ఆ సేవకులను మాదిరిగా తీసుకుని వారిని ఫాలో అవుతూ, వారు ఎంతైనా మనుషులే కదా, మేమెంతైనా కోపాలు, ఉద్రేకాలు, మాలో కూడా రకరకాల అసహనాలు కలుగుతూ ఉంటే వారినే మోడల్గా తీసుకుని మనం కూడా అలా చెయ్యొచ్చు, మనం కూడా అన్నయ్య ఉన్నట్టు, మనం కూడా అక్క చేసినట్లు, మనం కూడా పాస్టర్ గారు ఉన్నట్లుగా చెయ్యొచ్చని మనుషులను, సేవకులను మాదిరిగా తీసుకుని అనేక మంది ఆ గుంటల్లో నుంచి పైకి లేవలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. మనం తీసుకోవలసిన రియల్ మోడల్ యేసయ్య. చెప్పండి, యేసయ్య. నీవు ఏ గుంటలో పడ్డావో, ఏ బలహీనతలో చిక్కుకున్నావో, ఏ పాడు చెడు అలవాటుకు, ఏ విధమైనటువంటి బంధకాల చేత నీవు బంధించబడ్డావో,
దాని నుంచి నిజంగా నిన్ను విడిపించటానికి, ఆ గుంతలో నుంచి పైకి లేవతీయడానికి ఆయన సమర్థుడు, ఆయన శక్తి గలవాడు. సమర్థుడైనటువంటి ఆయన్ను చూడక, శక్తి గలవాడైనటువంటి ఆయన్ను వెంబడించక మానవ ప్రయత్నాలు చేసి అంతకంత నష్టం. ఒకవేళ ఏదో కొంచెం విడిపించబడ్డాను, ఏదో కొంచెం బయటపడ్డాను అని అనిపించినా ఆ తర్వాత కొన్ని దినాలకి, కొన్ని వారాలకి, కొన్ని నెలలకి అంతకంతకు మరలా చల్లారిపోవడం జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, మీరు పడిన గుంటల్లో నుంచి మిమ్మల్ని విడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేనైనా సరే, మేమైనా సరే, ఏ గుంటలో పడ్డామో, ఏ బలహీనతలో చిక్కుకున్నామో, ఏ బంధకాల్లో ఉన్నామో వాటి నుంచి లేపడానికి, లేవనెత్తడానికి నీకోసం ఆయన కాచుకొని సిద్ధంగా ఉన్నాడు. నీవు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, నీవు గుంతలో ఉన్నావు, నీవు శోధనలో ఉన్నావు, నీవు శ్రమల్లో ఉన్నావు, నీవు బంధకాల్లో ఉన్నావు అనే విషయాన్ని నీవు గుర్తించాలి. చాలామంది గుర్తించట్లేదు. విడుదల కావాలి, నెమ్మది దొరకాలి, ఆశీర్వాదం పొందాలి అని చూస్తున్నారే కానీ, నేను గుంతలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నేను బంధకాల్లో ఉన్నాను అని గ్రహించటం లేదు. దేవునికి స్తోత్రం. కవర్ చేసుకుంటూ, ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలియట్లేదులే, నన్నెవరు పట్టుకుంటారు, నేనెవరికి దొరకనులే అనుకునే నానుడిలో బంధకాలు ఉంటున్నాయి, గుంతలు ఉంటున్నాయి, వారి జీవితాల్లో అపజయాలు ఉంటున్నాయి. కానీ అవన్నీ ఒప్పుకోకుండా ఏమీ లేనట్టుగా కవరింగ్, అలా కవర్ చేసుకోవడం వల్ల, అయ్యో నేను గుంతలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నేను బలహీనతలో ఉన్నాను అని వారు స్వంతంగా వారు ఒప్పుకోకుండా, తెలుసుకోకుండా ఉండుట వలన వారు విడిపించబడటం లేదు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయం చెప్తా. ఏదైనా మన యొక్క సొంత కుటుంబములో ఏదైనా జరగరాంది, ఏదైనా తట్టుకోలేదు, ఏదైనా జరిగినప్పుడు అది ఎంతే జరిగినా సరే ఎంతగా మనం చూసి మనం చెప్పుకుంటూ ఉంటాం. అటు పాస్టర్ గారికి ఏమి, ఇటు పాస్టర్ అమ్మ గారికి ఏమి, ఆత్మీయులకి ఏమి. నిజానికి చిన్నదే జరిగినా సరే అది నీ సొంత విషయం గనక, నీకు బాగా కావలసినది గనక దానికోసం పదే 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 ఎక్కువగా చేసి అలా చెప్పడం వల్ల నా కోసం ప్రార్థన చేస్తారు, అలాగా తెలపటం వల్ల పాస్టర్ గారు, పాస్టర్మ గారు గట్టిగా ప్రార్థన చేస్తారు అనే ఒక ఆలోచన. దేవునికి స్తోత్రం. తమది కాదనుకో, వారికి సంబంధించింది కాదనుకో, వారికి నొప్పి, బాధ, వారు సొంతంగా బాధపడాల్సిన విషయం కాదనుకోండి, నిజంగా అది పీకల మీదకి వచ్చిన, అది నిజంగా చాలా భయంకరమైనదైనా సరే చాలా లైట్గా చెప్పడం, చాలా లైట్గా తీసుకోవడం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే మనది కాదు కదా, మనకు దానివల్ల అంతేమీ లేదు కదా అని. నీ సొంత విషయం అయితే అది చిన్నదైనా సరే పెద్దగా చేసి చెప్పుకుంటావు. అది నాది కాదు, నా సొంతం కాదు, నా వాళ్ళది కాదు అన్నప్పుడు నిజంగా అది ప్రమాదకరమైన, ప్రాణాపాయమైన, ఇంకో భయంకరమైన తీవ్రమైన నష్టమైనా సరే పర్వాలేదులే, ఏం కాదులే అని కనీసం నీ వంతుగా నీ ఒక చిన్న ప్రార్థన,
లేదా దైవజనులకు చెప్పించిన ప్రార్థన, సంఘానికి చెప్పించిన ప్రార్థన చేయలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది జరిగింది కొంచెమైతే మార్చి ఇంకొకలాగా, ఏమండి, దాన్ని ఇంకా మార్చి ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తారు. అయ్యగారు అమ్మగారు ఇంకా గట్టిగా చేస్తారు. చిన్నదాన్ని పెద్దగా, పెద్దదాన్ని చిన్నగా ఇలా మార్చి అడుగుట లేక చెప్పుట వలన అసలైనటువంటి ఫలం, అసలైనటువంటి కార్యము జరగటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించాలి, ఏ బలహీనతలో ఉన్నారో, ఏ సంఖ్యలలో ఉన్నారో, ఎట్లాంటి బంధకాల్లో ఉన్నారో మొట్టమొదట మీరు గమనించుకోవాలి. ఏ బాధ, ఏ బలహీనత, ఏ సంఖ్యలు, ఏ ఇబ్బందులు నా మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నిన్ను విడిపించేది మనిషి కాదు, నిన్ను ఆ గుంతలో నుంచి లేపేది ఏదో సేవకుడు కాదు. నిన్ను ఆ గుంతలో నుంచి, ఆ బంధకాల్లో నుంచి లేవనెత్తడానికి సాక్షాత్తు దేవుడే సేవకుడిగా మారాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనాలు తీయక్కర్లా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము 14వ వచనం చెప్తుంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చి వసించింది. దేవునికి స్తోత్రం. నిన్ను విడిపించటానికి, నిన్ను బాగు చేయడానికి, నీవు పడిన గుంటలో నుంచి నిన్ను లేవనెత్తడానికి దేవుడు సేవకుడిగా మారాడు. చెప్పండి, దేవుడు దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభువైన, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎవరైనా దేవుడు ఒక్కడే, మనమంతా ఒక్కటే. మనకి ఆయనకి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన పేరు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నీవు పడిన గుంటలో నుంచి లేవనెత్తడానికి, నీవు చిక్కుకున్న బంధకాల్లో నుంచి నిన్ను విడిపించడానికి, నీ స్థితిని మార్చడానికి ఆయన నీ కోసం పరమును విడచి భూమికి వచ్చాడు. హల్లెలూయా. చదువుల్లో వృద్ధి లేకుండా ఉండడం, ఇవేమి ఆయనకి ఇష్టం లేదు. యేసయ్యకు అవేమీ ఇష్టం కాదు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని అన్నిటినీ ఇచ్చి వర్ధిల్లింప చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కొరత లేకుండా, కొదువ లేకుండా నిన్ను తన దీవెనలతో, తన ఆశీర్వాదాలతో నింపాలని ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ చేయాల్సిన నీ పని ఏంటంటే, నువ్వే బంధకాల్లో ఉన్నావో, నువ్వే గుంతలో ఉన్నావో, ఏ సంఖ్యలలో ఉన్నావో మొదట గుర్తించు. చూడండి, ఒక ఉదాహరణ చూపిస్తాను. ఒక వ్యక్తిని, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వాక్యం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు చాలు. వినండి, ఈ నయమాన్ అనేటువంటి ఆయన చాలా బలవంతుడు, చాలా ధైర్యవంతుడు, చాలా యుద్ధవీరుడు, అనేక విషయాల్లో చాలా పరాక్రమం కలిగినటువంటి వాడు. అయితే ఇతని వలన సిరియా అనేటువంటి దేశానికి
ఎదురు లేకుండా ఆ దేశం ఎవరితో తలపడితే అది ఓటమే. ఎవరు ఈ దేశం మీద పడినా వారు ఓడిపోవలసిందే. అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సిరియా అనేటువంటి దేశానికి వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఇతడు, ప్రధానమంత్రి లేదా సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాన్. దేవునికి స్తోత్రం. ఇతను రాకముందు, ఇతను ప్రధానమంత్రి కాకముందు ఎన్నో యుద్ధాల్లో పాల్గొనింది. కొన్ని నెగ్గాయి, కొన్ని ఓడాయి. కొన్నింట్లో జయం చూశారు, కొన్నింట్లో అపజయం చూశారు. అయితే ఇతడు ప్రధానమంత్రి అయ్యాక, సైన్యాధ్యక్షుడయ్యాక మాత్రం ఇక సిరియాకి ఓటమంటూ లేదు. కాబట్టి రాజు ఏంటి, రాణి ఏంటి, దేశంలో ఉన్నటువంటి మంత్రివర్గం ఏంటి, దేశంలో నివసించే ప్రజలందరూ కూడా నయమాను గురించి చాలా సూపర్గా, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మహానుభావుడండి, మహానుభావుడండి. ఏ క్షణమున, ఏ రోజున అతడు సైన్యాధ్యక్ష అయ్యాడో ఆ రోజు నుంచి మా దేశం, మా ప్రాంతం మొత్తం మారిపోయిందండి. రాజుగారు మెచ్చుకుంటున్నారు, దేశమంతా మెచ్చుకుంటుంది. శూరుడని, వీరుడని, ధీరుడని, అతను లేకపోతే మేము లేమని, అతను ఉంటే చాలు దేన్నైనా. హల్లెలూయా. అయితే అంతా బాగానే ఉంది. ఎన్నో యుద్ధాల్లో జయాలు, ఎన్నో రాజ్యాలని ఓడించి వశీకరించుకుని ఈ సిరియా అనేటువంటి రాజ్యం విస్తరిస్తూ ఉంది. అయితే అతడొక రోగముతో, అతడొక భయంకరమైన శాపగ్రస్తమైన వ్యాధితో అతడు బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విషయం ఎవరికి తెలియదు? చెప్పండి, ఈ విషయం ఎవరికి తెలియదు. కవరింగ్. కేవలం తన్ను కట్టుకున్న భార్యకు తప్ప, మరి పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ ఆ విషయాలు ఏమీ రాయలేదు. కానీ ఏమండి, కట్టుకున్న భార్యకు తప్ప తన బలహీనత ఎవ్వరికి కనబడకుండా, ఎవ్వరికి వినబడకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. అయితే ఆ కుష్టి వ్యాధి అనేది చాలా భయంకరమైనది. తినుకుంటూ వేళ్లను, ఎముకలను, కండను, కనుబొమ్మలను అన్నిటిని తినుకుంటూ వచ్చేస్తుంది ఆ పురుగు. ఆ శరీరములో కలిగి తిరిగేస్తూ ఉంది. పైకి రకరకాల వస్త్రాలు వేసుకుని యుద్ధానికి వెళ్తున్నాడు, జయం పొందుతున్నాడు, ఊరేగింపుగా తిరిగి వచ్చేస్తున్నాడు. కానీ ఇంటికి వచ్చాక, తన గదిలోకి వెళ్ళాక మాత్రం దొర్లి ఏడుస్తున్నాడటండి. ఏమనంటే, నాకు ఉన్నటువంటి బాధను, నాకున్న ఈ బలహీనతను తగ్గించండి అని. దేవునికి స్తోత్రం. ఆ కుష్టి వ్యాధి కలగజేసే ఆ పురుగులు, అపవిత్రమైనటువంటి ఆ డిసీజ్ వాళ్ళంతా సోకగా బాధ, దురద, సలుపు, పోటు చేత తెల్లవారులు నిద్రపోకుండా ఏడుపటండి. కేకలు. దేవునికి స్తోత్రం. ఆ కేకలు ఎవరు విన్నారు అని అంటే, ఒక చిన్న పిల్ల. ఆ పిల్ల ఇశ్రాయేలు దేశానికి సంబంధించినటువంటి ఒక పాప. ఏదో దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరినీ చంపి, మరి ఈ పిల్లని ఎందుకని బ్రతికించారో, ఎందుకని తన రథం ఎక్కించుకున్నాడు, ఎందుకు తెచ్చుకున్నాడో మనకు తెలియదు. కానీ తన ఇంట్లో తన భార్య దగ్గర పెరుగుతూ ఉంది. ఆ పాప ఈ నయమాను బాధ, నయమాను ఏడుపు వింటా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్నే తన యజమానురాలు చెప్తా ఉంది, నా యజమానుడు ఆ బాధ నుంచి బయటపడాలి అంటే
ఆ సమస్య నుంచి విడిపించబడాలి అని అంటే, ఇదిగో ఇశ్రాయేలు దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే నా యజమానుడు బాగుపరచబడతాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నేను ఒక అపవిత్రకరమైన వ్యాధితో, చాలా భయంకరమైనటువంటి రోగముతో నేను ఉన్నాను. ఈ వ్యాధి నుంచి నన్ను బ్రతికించి, నన్ను స్వస్థపరిచి, నన్ను మరొక నూతన వ్యక్తిగా చేయటం కోసం ఇశ్రాయేలు దేశములో ఒక సేవకుడు ఉన్నాడు అనే విషయాన్ని నయమాను గుర్తించాలి. దేవునికి స్తోత్రం. అతనుకున్న హోదా, పలుకుబడిని బట్టి అతనికి మందులు వేయలేదని నేను చెప్పట్లా. ఎన్నో మందులు వేసి ఉంటారు. వైద్యులు సంప్రదించలేదని నేను చెప్పట్లేదు. ఎంతోమంది వైద్యులు వచ్చి ఉంటారు, ఏవేవో చేసి ఉంటారు. అయితే ఎవరి వల్ల తగ్గని, ఎవరి వల్ల నయము కానీ ఆ బలహీనతను తగ్గించటానికి యేసయ్య ఒక సేవకుణ్ణి సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆ సేవకుని దగ్గరికి వెళితే, ఆ సేవకుని దగ్గర నిలబడితే, ఆ సేవకుని కలిస్తే నా యజమానుడు బాగుపడతాడు అనే మాటని ఒక చిన్నది చెప్పింది. హల్లెలూయా. యజమానురాలు విన్నది కానీ లైట్గా తీసుకొనింది. యజమానురాలు విన్నది కానీ ఇలాగ చెప్తుందిలే, ఎన్ని చేశాం, ఎంత చేశాం, తగ్గిందా, ఇంత చేస్తే తగ్గదు, కానీ అక్కడికి వెళ్తే ఆయన దగ్గర ఉంటే, ఆయన కనపరుచుకుంటే తగ్గుతుందా? ఇవన్నీ వట్టి మాటలు. దేవునికి స్తోత్రం. నేను ప్రేమతో తెలియజేస్తున్నాను ఈ మాట. కొంతమంది మనుషులు స్వకీయులు, మీకు తెలిసిన వారు తెలియని వారు అంటారు. ఏమనంటే, ప్రార్థన చేస్తే తగ్గిపోతుందా, మందిరానికి వెళ్తే తగ్గిపోతుందా, యేసయ్య బాగు చేసేస్తాడా, యేసయ్య బాగు చేసేవాడైతే మరి యేసయ్యను ప్రకటించే పలానా సేవకులు అలా అయ్యారు, పలానా సేవకులకి ఇలా వచ్చింది, పలానా పాస్టర్మ గారు అలా ఉన్నారు అని ఇటువంటి మాటల చేత మనల్ని కృంగజేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు. మనలను వెళ్ళనివ్వకుండా, ఆ కార్యములో పాలు పంపులు పొందకుండా అడ్డు తగులుతూ ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం మందు నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. యేసయ్యకు చేత కానిది, యేసయ్య చేయలేనిదంటూ ఏది లేదు. పోయిన వారం చెప్పాను, నమ్ముట నీ వల్ల అయితే, నమ్మిన నీకు ఏదైనా, నమ్ముట నీ వల్ల అవుతుందా? నమ్మగలుగుతున్నావా? నా దేవుడు, నా ప్రభువు, నా యేసు నాకు చేస్తాడు, విడుదల వస్తుంది, స్వస్థత దొరుకుతుంది, నా కుటుంబం లేక నా గృహం సమాధానంతో ఉంటాము అనే నమ్మిక నీలో, విశ్వాసం మీలో ఉన్నదా? ఉంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు అనుకున్న విధంగానే, నమ్మినట్లుగానే కార్యము జరుగుతుంది. హల్లెలూయా. నయమాను తన స్థితి ఏంటో, నయమాను తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, నయమాను తన యొక్క బ్రతుకేంటో తను గుర్తించాలి అని చెప్తుంది చిన్నది. బయట అన్నీ కవర్ చేసుకుంటూ, ఎవరికి తెలవకుండా, ఎవరికి కనబడకుండా, ఎవరు తన బాధ వినకుండా కవర్ చేసుకుంటున్నాడు. వ్యక్తిగతంగా వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తనలో తాను మదన పడతా ఉన్నాడు. అయితే ఆ పరిస్థితిని మార్చాలి, ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే సేవకుని దగ్గరికి వెళ్ళాలి అనే వార్త చిన్న పాప ద్వారా వెలువడింది. దేవునికి స్తోత్రం.